నాతోనే స్టెప్పులు కలుపుతున్నావు. అది కాదండి. అది కాదండి. పిల్లిలో ఉన్నావు, పిల్ల వాడుండు. అదేంటండి రోజు ఇలా వచ్చి నన్ను కొడుతూ ఉంటే బాధేస్తుందండి. నేను ఎవడిని? మొగ్గుడివి. కొట్టే హక్కు ఎవడుకుంది? మొగ్గుడికి. గ్యాప్ ఇస్తా. ఏంటండి ఇలా ఊరికి కొట్టడం పద్ధతి కాదండి. పడుండాలి. మొగుడనేటోడు కొట్టాడు, కొడితే పడుండాలి. ఇది అన్యాయం అండి. ఊరికి ఇలా కొట్టడం కరెక్ట్ కాదు. నేనేం చేసినావు ఏమంట? వంకాయ వేపుడు. వేపుడు చేసిన ఓకే. దాంట్లో ఏమేమి వేయాలి? ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, వంకాయ లేదు. ఎందుకే వంకాయ ఎందుకే? అన్ని వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో అప్పుడు వంకాయలు లేవండి. మాటకి మాట బల ఇస్తున్నావే నువ్వు. అందుకే నీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చిందే నేను. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు ఇట్లా ఇట్లా కొట్టుంటే. అలా కొట్టకండి. కొట్టడం కరెక్ట్ కాదు. కొడతాడు పెళ్లి తర్వాత. ఇలా మొగుళ్ళందరూ ఇలా ఉంటే ఎలా అండి? పిల్లలందరూ అప్పుడే కంట్రోల్ ఉంటారు పిల్లలు. ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. ఇట్లా హస్బెండ్స్ వైఫ్ ని కంట్రోల్ లో పెట్టుకున్నారా? కంట్రోల్ ఉన్న వాళ్ళే మన షోకి పార్టిసిపెంట్ లాగా వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రతిరోజు ఇలాగేనా? మొగుడు అనేటోడు మీసం తిప్పాలి, తొడగొట్టాలి, పెళ్ళాన్ని ఇట్లా పట్టి. పిలిచేయండి. పిలిచేద్దామా? అప్పట్లో కొట్టు మరి. వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరుణ డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ కొరికేసినట్టు గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు కుక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్. హలో అండి, వెల్కమ్. ఇక్కడ ఏదున్నా తోప్ మనమే, మన తర్వాతనే ఎవడన్నా. ఓకేనా? ముగ్గురికి వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. ఎంతవరకు కరెక్ట్ అంటారండి ఇలాంటి కంట్రోల్ పెట్టాలంటే హస్బెండ్స్? అది నేను అడగాలి. ఏమండి హస్బెండ్స్ ఎప్పుడు ఇలా కొడుతూ ఉంటే ఎట్లా అండి? కంట్రోల్ పెట్టాలన్నా వద్దా? పెట్టాలి కదా అంకుల్, అదే చేస్తారు. అది చూసినావా? తప్పు చేసినప్పుడు వెయ్యాలి, చేయి పడాలి. కొడితేనే రేవుకొస్తారు, కొడితేనే రేవుకొస్తారు, చెప్పినట్టు తింటారు. అది కొలిమిలో సలాగా వంగినట్టు ఆడవాళ్ళని కొడితేనే మనం భయపడతాం. అదే. సరే మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా ఆవిడ లీలావతి. ఎవరు ఆవిడ? మా ఆవిడ. అమ్మయ్య, మీ ఆవిడ గురించేనా? ఓకే. ఎడిటింగ్ చేస్తుంది, హౌస్ వైఫ్ కూడా. హౌస్ వైఫ్ కూడా, వెరీ గుడ్. మా ఆయన పేరు తిరుమల్ కుమార్, నేను కాచిగూడ నుంచి వచ్చాము, జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను. రైట్, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం అండి. సార్ చెప్పండి, మీ ఆవిడ? మాది వరంగల్, మిస్సెస్ పేరు వై వసంత, హౌస్ వైఫ్ ప్లస్ బిజినెస్ సపర్వేర్ ఏఎంసీ. అంతే. మీ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి సార్? అందం. మా ఆయన నన్ను పొగిడారు, నోరు తెరుచుకుంది సార్, అందం అంటే బాగుంటది. అందుకోసమే ఫ్రీ కట్నం లేకుండా చేస్తారు. సూపర్ సార్ మీరు. 40 years కింద ఈమెను చూసి 10 లక్షలు ఇస్తానంటే వదిలిపెట్టి ఈమెను చేసుకున్నాను. అరే మీరు సార్ అసలైన మగాడంటే. మరి మీ ఆవిడలో నచ్చని క్వాలిటీ ఏదైనా ఉందా?
నచ్చంది ఏం లేదు, చెప్పింది చేస్తుంది, వదిలిపెట్టేది లేదు. పెద్దమ్మ మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా ఆయన పేరు రామ్ గోపాల్. ఆ ఇప్పటి వరకు కూడా 40 years నుంచి అంతా ఆయనదే బిగ్ బాస్. ఆ ఆ మాట ఏ మాత్రం వినాడు. బాధ ఏట్లేదా మీకు? ఎందుకు బాధట రోజొకసారి ఏడుస్తా. రోజు ఒకసారి 3 days ముందు కూడా ఆయన అన్న కర్రీ చేయకుంటే గొడవ. ఓ అది అంతే ఇక. సూపర్. కానీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు, చూడ్డానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు నాకైతే. అంతే. అది చాలప్పా. మీరు చెప్పండి సార్. మేము హెచ్ఎంటి నగర్ నాచారం నుంచి వచ్చాము. నా శ్రీమతి శశికళ గారు కొంచెం తలెత్తండి. అబ్బా అయ్యో సిగ్గుపడుతున్నారు శశికళ గారు. శశికళ ఆ. హౌస్ వైఫ్, ఫ్యాషన్ డిజైన్. హౌస్ వైఫ్ ఫ్యాషన్ డిజైన్ మంచి మంచి డ్రెస్సులు అందరు తెచ్చిస్తుంటారు ఆమెకు. ముక్కలు కట్ చేసి అతికి చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తుంటది. వాళ్ళేమో బాగా కుట్టినామని చెప్పి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇంకా కొత్త తెచ్చిస్తుంటారు. అంటే మంచి మంచి బట్టల్ని చెడగొట్టాలంటే చెడగొడుతుంది, అతికిచ్చి మళ్ళీ కుడుతుంటది. అవి బాగానే వచ్చిన వాళ్ళేమో చాలా బాగా కుట్టాము ఇంకా తెస్తామంటారు, డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తుంటారు. మీకు ఆ టెక్నిక్ ఏంటి ఎంతవరకు అర్థం కావట్లేదు. కావటం లేదు. అయ్యో. ఓకే మీరు చెప్పండి మేడం. మా ఆయన పేరు మల్లికార్జున రెడ్డి. అసలు ఎంత సిగ్గుపడుతున్నారండి పేరు చెప్పి. అయ్యో ఆఫీస్ లో జాబ్ చేస్తాడు. ఏ ఆఫీస్ లో? జీ తెలుగు ఆఫీస్. ప్రైవేట్ ఆఫీస్ లో. ఓకే మాకు 2 పిల్లలు. ఓకే సూపర్. ముగ్గురు కూడా వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల అండి. రైట్, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నేను లాస్యని. నేను రవినండి. బాగున్నారా? ఆ ముగ్గురు అమ్మాయిలండి. ముగ్గురు అబ్బాయిలండి. నమస్కారం అల్లుళ్ళు గారు, కాబోయే అల్లుళ్ళు గారు. పెద్దోడు, రెండోడు, ఆఖరోడు. నమస్కారం అండి. మా చిన్న అమ్మాయి అండి. మా కూడా చిన్న అబ్బాయి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని. వీడికి ఏంటంటే వీడి కోరికలు, వీడికి ఇప్పుడు 26 years జాబ్ చేస్తున్నాడు, మంచి జాబ్, ₹1,00,000 శాలరీ. సో కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. సో అయితే మంచిదే అండి. వాడికి నచ్చినట్టు ఉండాలి అమ్మాయి, అంతే. రే అమ్మాయిరా. అల్లుడు గారు మా అమ్మాయిని మీరు ఏమన్నా ఏవే అంత సిగ్గుపడుతున్నా? మర్చిపోయింది సిగ్గుపడాలని. సడన్ గా మా అమ్మాయికి అప్పుడప్పుడు సిగ్గుపడాలని గుర్తొస్తుంది. అప్పుడప్పుడేనా? అప్పుడప్పుడు టైమింగ్ ఉంటదా? అమ్మా నీ పేరేంటమ్మా? పూజ అండి. పూజనా? ఏం చదువుకున్నావు? 10వ తరగతి చదివాను. 10వ తరగతి. అప్పటి నుంచి చలి పెట్టడం స్టార్ట్ అయిందా నీకు? రేపు పొద్దున పెళ్లి తర్వాత, ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి, మీ ఆయన వచ్చి మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే మీరు ఆయన తప్పు చేస్తే తిరిగి కొడతామండి. రే తిరిగి కొడతాడంటరా? తిరిగి కొడతావా? అట్లా చేస్తే మరి నేను చేసుకోను. అంటే మా అమ్మాయి చెప్పేది ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఈక్వల్ గా ఉండాలి కదా, వాళ్ళు కొడితే మనం కొట్టాలి, మనం కొడితే వాళ్ళు కొట్టాలి. సరే డాన్స్ వచ్చా? రాదండి, పాట వస్తుంది. చూద్దాం, ఎందుకంటే మావాడు డాన్స్ మాస్టర్ కూడా. మీలో ఎట్లుందో యాంగిల్, ఆ డాన్స్ యాంగిల్ చూసి పెళ్లి తర్వాత మావాడు నేర్పిస్తాడు. ఒకసారి లేవమ్మా. 4 స్టెప్పులు పాట పాడుతూ అలా స్టెప్. శాస్త్రీయ సంగీతం మీద నృత్యం. ఓకే ఓకేనారా? ఓకే, నాకు నచ్చేసింది. డాన్స్ బాగా చేస్తుంది. డాన్స్ బాగా చేస్తుంది. అబ్బా ఈడు మా పెద్దోడండి. మా పెద్దమ్మాయి అండి. పెద్దమ్మాయి. అబ్బా కరెక్ట్ సెట్ అయిందండి. అడుగురా ఏం కావాలా? నీ పేరేం పేరు? విజయశాంతి. విజయశాంత. మరి విజయశాంతి డాన్స్ చేస్తావా? చేస్తాం. అబ్బో లేవమ్మా, చూపి అమ్మా. సరే విజయశాంతిని రప్పించి ఇక్కడికి. నాకు డాన్స్ నచ్చట్లేదు. నచ్చట్లేదు, వేరియేషన్ లేదబ్బా డాన్స్ లా. అంటే మా అమ్మాయి కొంచెం అంటే చెయ్యాలనుకుంటుంది, బట్ అందరూ ఉంటే మొహమాట పడుతుంది. అదే అర్థమైంది. ఎవరు ఒక అరకిలో బంగారం పెట్టమని చేసుకుంటా. అది అరకిలో అంతేనా? డాడీ అరకిలో బంగారం. అరకిలో అంతే. వడ్డానం చేపియండి. 100 తులాలు పెడతాడు. 100 తులాలు చేపిస్తా. అన్ని కావాలా? ఓకేరా ఇస్తా అంటారు కదా. రెండో అబ్బాయి అండి. వీడు హైట్ లో, వీడు ఏంటమ్మా మామయ్య పెట్టుకుని ఎదురుగా రూమ్కి వెళ్ళి చదువుకొని రండి, ఇక్కడికి వచ్చి చదువుకోవద్దు చెప్తున్నా. అంటే మీరు ఎటో చూసినట్టు అద్దాలు తీస్తే కదండి తెలుస్తుంది. మా అమ్మాయి కొంచెం చూస్తుంది కాబట్టి తెలిసింది. ఏం పేరు నీ పేరు? మల్లమ్మ. మల్లమ్మ. ఏం పేరు అది? మల్లమ్మ. బాగున్నాయి పేర్లు. పేర్లండి ఎల్లమ్మ, మల్లమ్మ అలా పెట్టుకున్నాము. ఏం చేస్తావు? డాన్స్ చేస్తావు? పాట పాడతావా? ఏం చేయమంటే చేస్తా. డాన్స్ చేయాలి. పాట పాడు. చూడు పిన్నమా పాడే పిల్లడు, నన్ను చూస్తూ లైన్ వేస్తాడు.
నాకు డౌట్ అవుతుంది. ఒక్కసారి నడిచి చూపెట్టమ్మా, ఒకసారి రా. నడుచుకుంటా అక్కడ. వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర. ఒక్కసారి నేను కన్ఫర్మ్ చేస్తా మ్యారేజ్ ముగ్గురిని అలా అలా నడుచుకుంటూ అలా పోజులు ఇవ్వమని చూద్దాం. ఆడపిల్లలు లేవమ్మా. ఓకేనారా? ఓకేనారా? ఓకేనా? ఓకే, ఇంకేం చేస్తుందా? పెళ్లి తీసుకుందాం. ముగ్గురు అద్భుతంగా చేశారు కాబట్టి ఈ రౌండ్ లో ముగ్గురు కూడా 300 300 300. మీ అందరికి థ్యాంక్స్ అండి. ఈ రోజు మా మ్యారేజ్ డే. ఈ రోజు ఇదని సెలెక్ట్ చేయాలి అందరి మధ్యన. సూపర్. డోర్ మొయ్యి. ఎంత కొంచెం గ్యాప్ ఇస్తే ఎక్కేస్తా కదా. అంటే ఇప్పుడు మళ్ళీ కొడతావా ఏంటి? వీళ్ళ ముందు కొట్టద్దని చెప్పాను కదా. అప్పటి వీళ్ళ ముందు వాళ్ళ ముందు కాదే. తప్పు చేసిన ప్రతిసారి వేస్తా. కొట్టకూడదండి. డోర్ మొయ్యను మాట్లాడు, సైలెంట్ గుండు. నేను అన్నదానికి ఓకే ఓకే అంటుండ అంతే. ఇప్పుడు ఏంటి ఆ పెన్నులు? ఓకే తప్ప ఇంకేం మాట్లాడదు. వెల్కమ్, ఎంటర్ ది డ్రాగన్ సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఓకే. ఓకే మరి నువ్వు చెప్పావు కదా ఓకే అన్నాను అంతే. ఎప్పుడు ఓకే అన్నా మీరు చెప్తారా? నేను చెప్తా అప్పుడు ఇట్లా అంటే ఓకే అనిగో ఇట్లా అని. ఓకే 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 అది. సో సెకండ్ రౌండ్ ఎందుకంటే ప్రేమంట. ఓకే అది. ఈ ఎందుకంటే ప్రేమంటలో ఏమైందంటే హస్బెండ్. మాట్లాడకు, నువ్వే చెప్తావా? నేను చెప్తాను ఇట్లా అన్నప్పుడు. ఓకే అది రైట్. హస్బెండ్ పోజ్ పెడతాడు, వైఫ్ హస్బెండ్ బొమ్మ దించుతుంది అనమాట. పోజ్ ఇచ్చేయండి, ఒక అల్టిమేట్ పోజ్ ఇచ్చేయండి హస్బెండ్. సో కష్టపడి మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో బొమ్మ ద్వారా చూపెట్టండి. ఓకేనా? ఓకే రెడీ 3 2 1 ఓకే. జెండా పట్టుకున్నాడా? కాదు, పోజ్. ఓ మా పిన్ని హెయిర్ స్టైల్ కూడా దించింది మా బాబాయ్. అంటే తక్కువ హెయిర్ నిల్చుంటుందా? మా బాబాయ్ హెయిర్ స్టైల్ కూడా దించింది. మీ పెద్దమ్మ బొమ్మ కనిపించట్లేదు. టెలర్ ఏదో వేస్తుంది నాకు తెలిసి. మా పెద్దమ్మ ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తుంది. పెద్దమ్మా మీ ఆయన గోడ మీద బల్ల మళ్ళీ ఏదో రింగులు పెడుతుందిరా. వావ్ సూపర్. అదైతే ఏంటది? పెద్దమ్మా మీరు సూపర్. ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే చేయండి. చాలా బాగా చేస్తున్నారు. ఆ బొమ్మ గురించి పక్కన ఏదైనా రాయండి. మీ ఆయన గురించి ఒక చిన్న పద్యం లాంటిది ఏదైనా చిన్న లైన్ మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో. లాస్ట్ 30 seconds. Ready? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Wow! అరుంధతి పిన్ని, ఎవరు పిన్ని? ఎక్కడ చూసినట్టుంది నేనే. ఇక్కడ చూడలేదు. ఈయననా? మరి హెయిర్ స్టైల్ అసలు దగ్గరలోనే కూడా లేదు. అంటే ఫ్యూచర్ ఎలాగో బాల్డెడ్ వస్తుంది కదా, ఉందే ఊహించుకొని. హెయిర్ ఉంది. హెయిర్ ఉందా? అంటే కొంచెం ఇక్కడ
అంటే షేప్ వచ్చింది అనమాట. నోరేంది అట్లుంది? ఎట్లా ఎట్లా పెట్టినా అక్కడ పెట్టినట్టు పెట్టు నోరు. ఎట్లుందా ఎట్లా? నోరు తెరవలేదు. నోరు అది తెరుచుంది కదా నోరు. ఇక్కడ కాలర్ కూడా వేసారు మీరు. కాలర్ ఉంది. బట్ చేతులు ఏందండి? ఇక్కడ 2 చేతులు వచ్చాయి, ఇక్కడ 2 చేతులు. 4 ఉన్నాయా? పోజన్ రివర్స్ అనుకున్నాను. అయ్యయ్యో, పోనీ 2 పోజులు అనుకోండి. 2 పోజులు ఇచ్చాడు. మనిషి వెనకాల ఇంకో మనిషి ఉన్నారు, 2 చేతులు వచ్చినట్టుంది. 3 డైమెన్షనల్ పోజ్ షాట్. కానీ పొట్టలేదేంటండి? కొంచెం ఉంది అని తీసేద్దామని అక్కడ ఫోటోలో తీసేశారు. ఆయన బంగారం. ఇలాంటి కీటకాన్ని నేను ఎప్పుడు చూడలే. ఇది చిన్నప్పుడు పొట్టలో పురుగులు వస్తాయి చూడు. అదే, కానీ ఇలాంటి పురుగులు బయట ఎక్కడ చూడలేదు నేను. ఏం పాపం చేశాడండి? కదా ఎట్లా పెట్టింది పోజీ? పోజీ అన్న ఆ పోజ్ కాదు, ఈ పోజ్ ఇవ్వండి. నీకు పొట్ట తర్వాత కింద లేదమ్మా, నీకు పొట్ట నుంచి వచ్చినాయి కాళ్ళు. ఇట్లా పెట్టి ఇది పోజు ఉంది. కడుపులో ఏమైతుంది లోపల? ఇవన్నీ చూపెట్టినావు. పేగులు అవి, పేగులు. అదేంటి సన్ ఏంటి, పైన తోకలు వచ్చాయి, మళ్ళీ ఈ లైన్ ఏంటి, ఇదేంటి? టోపీ, ఇది వెంట్రుకలు. ఈ చెయ్యి ఇట్లా పెట్టిండు, ఈ చెయ్యి ఇట్లా ఇట్లేసిండు. ఇది 2 కాళ్ళు, షూ. కాలేందండి, గాలి గాలాడతారు ఇట్లా అని. కిందికి తీయాలి, నేను ఇట్లా తీయాలి. నా మాట వినాలి, నా మనసులోని మాట, నా మాట వింటే చాలా సంతోషం, లేకపోతే ఇట్లుంటావు. చాలా బొట్టు 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 కూడా చూసారు, ఎంత బాగుందో. ఇటు వచ్చేయండి. పొట్ట లేదురా, పొట్ట ఫ్లాట్ గా ఉంది చూడు. ఫ్లాట్ గానే ఉంది కదా. ఓకే, మీసాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇట్లా పెట్టండి పోదు, ఇట్లా పెట్టండి చూద్దాం. నోరు తెరిచింది. ఎవరు పిన్ని? ఎక్కడ చూసినట్టుందిగా. మీ ఆయన షర్ట్ వేసిన ప్యాంట్ ఎందుకు వెళ్ళే పాపం? అదే ప్యాంట్. ఇదే ప్యాంటా? అంటే లోపల పుల్లలేనా 2? అంతేనా? ప్యాంట్ లోపల పుల్లలే. ఇక్కడ తల మీద గడ్డి భలే వేసారండి. చాలా బాగుంది. 1 2 3 4 5, 1 2 3 4 5 అంతే ఉన్నాయి. అంతే ఉన్నాయా? వాళ్ళు చూడలేదంట. వాళ్ళు చూడలేదు. ఎందుకు చెప్పండి వాళ్ళకి? చూపిస్తా, పర్వాలేదు, రియలే కదా. హ్యాపీ కదా అందరూ? ఫుల్ హ్యాపీ. అది కావాలా మీకు? ఇది చూడాలి మీరు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లెక్కాలి ఇది. అసలు ఇదే బాగుంది. ఇదే బాగుంది, హైలైట్ బాగుంది. అంటే మేము బాగాలని చెప్పామా? ఇదే హైలైట్. మీ ఆయన ఏంటి బాగుండేది. సో ఇప్పుడు ఈ 3 అయితే నాకు ఎక్కడ కూడా ఆడ 4 చేతులు ఉన్నాయి. ఆయన రాముడు మంచి బాలుడు అయ్యాడు. మీ ఆయన లాగా ఉండడం నువ్వు ఒప్పుకుంటావా? చిన్నప్పుడు ఉన్నట్టున్నాడు. మరి మీ ఆయన ఇప్పుడు ఇక్కడ పోజ్ ఇచ్చింది. అంటే నేను ఇక్కడ షోకి వచ్చినా కాబట్టి మా ఆయన ఆ విధంగా ఊహించుకున్నాను. చిన్న పిల్లాడిలో ఊహించుకున్నా. చిన్న పిల్లాడు అక్కడ. అది ఇంకా కమెంట్స్ లేవు. నువ్వు 300 పాయింట్స్ ఎవరికి ఇస్తావు ఇక్కడ ముగ్గురిట్లో? అసలు దగ్గరనే లేదు. ఎవరికి 300 వద్దు, ఎవరికి 200 ఇంకా నెక్స్ట్. కరెక్ట్ అండి, కరెక్ట్ చేసింది ఇది మాత్రం. జుట్టు కరెక్టే, కానీ ఫేస్ నీలా లేదుగా. ఫేస్ నీలా ఒప్పుకుంటున్నారా మీరు? నేను ఒప్పుకుంటున్నా. పాయింట్ల కోసం ఏం కాదు, అభిమానంతో వేసింది అది. సరే, అభిమానం కోసం వేసిన 100 పాయింట్స్. థ్యాంక్ యూ. మ్యారేజ్ ఏది వచ్చినా గ్రేట్. అదే 100 పాయింట్స్. అండ్ ఇక్కడ కూడా 100 పాయింట్స్. కానీ బాగుంది, చాలా బాగుంది. అక్కడ కొంచెం ఒక మనిషిలాగా అనిపిస్తున్నాడు. అంటే కొంచెం షర్ట్, ప్యాంటు, షూస్, తల అన్ని కొంచెం కరెక్ట్ గా అనిపించాయి. అందుకని అక్కడ 200 పాయింట్స్. సూపర్ నవ్వుకున్నాం కదా. అయిపోయింది. కానీ ఇదే జోస్తో ఒక మంచి డాన్స్ వేస్తే అందరం కలిసి మస్తు ఉంటుంది. King Khan, you're your honey singer.
मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't miss that chance all the Rajini fans don't miss that chance పెళ్లి తర్వాత నా కాలు ఎప్పుడు మొక్కినట్టు ప్రతిరోజు మొక్కుతున్నాను కదండి. దేవుడి కాలు కాదే నా కాలు. మీ కాళ్ళు మొక్కుతే ఒకటి, దేవుడి కాళ్ళు మొక్కుతే ఒకటియా? కాదే ఎప్పుడు మొక్కినావు అంటే మీ ఇద్దరు ఒకటే కదా అండి దేవుడికి. అందరు ఇద్దరుగా ఒక్కసారి నా కాలు మొక్కు. వద్దండి, అలాంటి తప్పు పనులు నేను చేయను. తప్పు పనులు చేయమంటలేదు. కాలు ఇట్లా కళ్ళకు పెట్టు అంతే. మంగళసూత్రం ఇప్పి పడదొప్పి నువ్వు ఏడ్నో తాగుడికి వాడుకున్నావు కదా. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లో పెట్టావే ఉండాలని. రేపు పొద్దున్న నన్ను పెడతావానే? నేను పట్టారు కదా అండి, పెద్ద ఫ్రిడ్జ్ కొన్నప్పుడు పెడతాను. నీ మాటకి మాట ఎందుకే? ఓకే సరే సరే ఓకే ఓకే. మొక్కు. ఏంది ఉంగినం బానే ఉంది. మొక్కేనండి. నాకు టచ్ కాలేగా. మొక్కిపిస్తా. ఈ ఎపిసోడ్ అయ్యే వరకు మొగుడనేటోడు ఏంటో నీకు చూపిస్తా. ఆశ కంటే లిమిట్ ఉండాలండి. మళ్ళీ ఇస్తావేంది? వెల్కమ్ బ్యాక్ చెప్దామండి ప్లీజ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. ఇప్పుడు ఈ రౌండ్ పేరు కూడా మీరే చెప్తారా, నన్ను చెప్పమంటారా? నువ్వు మూసి. ఓకే. థర్డ్ రౌండ్ which is called కల్లు కల్లు ప్లస్. కల్లు కల్లు ప్లస్. చెడి పెద్దమ్మ పెద్దమ్మ. కల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. కల్లు కల్లు ప్లస్. కల్లు కల్లు ప్లస్. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ కల్లు కల్లు ప్లస్. పెద్దమ్మని అడుగుతున్నాను. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో ఆ పెద్దమ్మని చూడగానే ఆ రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏం కలిగింది? ఆమెను నేను అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకున్నాను. వాళ్ళు చెప్పినట్టు చూసినాను, నాకు నచ్చింది. అప్పుడు కట్నం 10 లక్షలు ఇస్తానంటే కూడా వద్దు, ఇదే అమ్మాయి కావాలని నేను చేస్తాను. ఎందుకంత నచ్చింది? ఆమె చాలా అందంగా ఉంటది, చెప్పినట్టు ఏంటది నాకు మనసులో అనిపించింది. నేను ఇప్పటి వరకు పెళ్ళై 40 సంవత్సరాలు నా మాట తీసేయదు, నేను చెప్పినట్టే ఏంటది. అదే నాకు చాలా సంతోషం. సో మీరు చెప్పినట్టుగా వినాల్సి వస్తుందా, లేకపోతే ఎందుకంత బాధపడుతున్నారు? ఏ విషయం ఎవరికి చెప్పకు అంటే మన విషయాలు మన ఇంట్లోనే ఉండాలి, వేరే వాళ్ళకు తెలియద్దు. అంతే నా పాలసీ, అంతే. ఏ బాధ వచ్చినా కూడా ఎందుకు మనం ఒకరు చెప్పొద్దు, మన బాధ ఎందుకు మనం పడాలి, అంతే. ఎప్పుడు కానీ ఎవరు కానీ భయపడే క్వశ్చన్ లేదు. మనం ఎందుకు భయపడము? ఈ విషయం చెప్పొద్దు అంటే ఆ విషయం కంపల్సరీ నేను ఓపెన్ గా ఉంటా. అలాంటి పద్ధతులు నాకు నచ్చవు. సరే, ఓ బెలూన్ పగల కొట్టండి. ఎలాంటి విషయాలు మాట్లాడుకుందాం? ఎలాంటి విషయాలండి? ఎందుకు మీకు అంత బాధ అవుతుంది? ఏమైంది 10 మందికి చెప్పుకుంటే? మన ఇంటి విషయాలు మన మట్టుకే ఉండాలి, ఒకరి విషయాలైనా చెప్పొద్దు అన్నప్పుడు చెప్పొద్దు. మన ఇంటి విషయాలు మన మధ్యలోనే ఉండాలి. అంటే ఎలాంటి విషయాలు బయట చెప్పుకుంటాడు? ఇప్పుడు ఏమన్నా గొడవ అయింది అనుకో, ఇగో ఇట్లా మీ అక్కతోని గొడవ అయింది అని తమ్ముడికి చెప్పడం, పక్కింటి వాళ్ళకి చెప్పడం, అలాంటి పద్ధతులు నాకు నచ్చవు. ఎందుకయ్యా? కొన్ని ఉంటాయి కదా మన పర్సనల్ మ్యాటర్ అని. అట్లేం లేదు, ఆమె అందరినీ మంచిగానే చూసుకుంటది. కానీ నేను కోపం కావాల్సింది అదే. ఆమె అసెంబ్లీ, మనం పార్లమెంట్ ఎట్లుంటది? అట్లా ఉండదు కదా. అట్లా ఉండద్దు అంటే మనకు చెప్పినట్టునే ఏదైనా మనకు అనుభవం ఉండాలి. ఏ విషయం? ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏమైంది? మాకు పిల్లలు చాలా లేట్గా అయింది, ఆ విషయంలో ఎవరన్నా చెప్తే కదా ఇంకో పెళ్లి చేసుకుంటా. అంటే పిల్లలు పుట్టకపోతే ఇదా అండి? పుట్టి పోతుంటే ఇక మనకు బాధ అనిపించి అట్లా అన్నాం. ఇప్పటికైనా కూడా నా మాట వినకుండా చాలు, కానీ ఇంట్లో గొడవ చేయొద్దు, మన ఇంటి విషయాలు మన మట్టుకే ఉంటాను. నా కోరిక అదే. మీ జీవితాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాయి, ఆయన మారితే. మీరు ప్రేమతోని కట్నం వద్దనుకొని చేసుకున్నారు, ఈమె సంతోషమే మీరు కోరుకుంటారు. ఆమెకి నచ్చనివి మనం మానుకుంటే సంతోషం ఇచ్చిన వాళ్ళమే అవుతాం కదా. ఆమె అట్లా బాధపడుతుంది, మళ్ళీ మనం రెస్పెక్ట్ గా చెప్తే ఇంటది. అది నా బాధ. అర్థమైందా పెద్దమ్మ బాధ? ఏమంటుంది చెప్పండి.
ఇంట్లో మాటలు బయట చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అంటే. అవును, అంతేనా? అంతే. అంతేనా పెద్దమ్మ? అదొక్కటే కదా, ఇంకేమైనా ఉందా? మళ్ళీ నేను 10 మందికి చెప్తా, ఈయన దగ్గర నేను ఒక పిల్లిని. ఎందుకు అట్లా ఉండాల్సి వస్తుంది? బెలూన్ పగల కొట్టండి. 40 ఏళ్ళు అండి, 40 ఏళ్ళు కలిసి కాపురం చేసుకుంటూ సంతోషంగా కష్టాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మర్చిపోకుండా. ఇప్పుడు కూడా మా పెద్దమ్మ అనుకుంటది నేను ఇంట్లో పిల్లిని, నేను మాట్లాడలేను అని. ఎందుకు మాట్లాడకూడదు? మా బాబు అంటాడు, మమ్మీ నువ్వు ఇంట్లో పిల్లివి, బయట డాన్ అంటాడు నా బాబు. కానీ ఇంట్లో గెలిచి బయట గెలవమన్నారు అందరూ. మా నాన్న అదే చెప్పేది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవని. ఎందుకు మాట్లాడు? మనం చేసేటి అన్ని ఆమె కరెక్టే. ఒక్క మాట ఎవరికైనా చెప్పిందంటే బీపీ 180 పెరుగుతుంది. ఏ మాట? ఇప్పుడు ఇదే మనకి ఏదన్నా గురించి ఇట్లా అట్లా వాళ్ళు వీళ్ళతో ఎందుకు చెప్పినావు అంటే కొన్ని టైంలో వచ్చినప్పుడు చెప్పవలసి వస్తుంది కదా. చెప్పొద్దు, అదే పిందనా, అదే చెప్పొద్దు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? 10 మందికి చెప్పి ఇగోరా నా ప్రాబ్లం ఇది, మీరు ఏమైనా హెల్ప్ చేయండి అని అడుక్కుంటున్నట్టు అయిపోతుంది. ఇల్లు కడుతున్నావు, 10 మంది కూలీలు కావాలని, మీ రిలేషనే కదా. అప్పుడే బాధపడతాయి కానీ మళ్ళీ మనం సంతోష పెడతాము, ఆమెకి ఏం కావాలన్నా కొనిస్తాము. అది అన్ని ఉన్నాయి పెద్దనా, అన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఇప్పటి నుంచి ఇక మారే ఎవరికి చెప్పాం, ఆమె మాట మీద డిపెండ్ అయ్యి. ఇప్పటి నుంచి మారుతాం. మారుతావా? మారవా? మారుతాను. ఓకేనా? కళ్ళలో చూసుకుంటా మాట చెప్పు నువ్వు ఒకసారి. నిన్ను బాగానే చూసుకుంటా, నీ మాట నేను ఎవరికి చెప్పాను, నీ మాట మీద డిపెండ్. ఇంటి విషయాలు కానీ ఏది కానీ ఎవరికి చెప్పాను. నీకు ఏమన్నా మా పెద్దమ్మలో ఈ విషయం మారాలి అని ఏమన్నా? ఆమె నేను చెప్పినట్టు ఏంటది, ఏం మారదు, ఏమొద్దు, అదృష్టం 100% నా మాట ఏంటది. ఇప్పుడు బెలూన్ పగలగొట్టు, చేసి పట్టుకో, ఏమైనా చెప్పండి. ప్రేమతో ఐ లవ్ యూ అని చెప్పు ఒకసారి. ప్రేమతో ఐ లవ్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? నెక్స్ట్ నువ్వే చెప్పు. అరుంధతి గారు. అరుంధతి పిన్ని, అరుంధతి బాబాయ్. అరుంధతి పిన్ని, నువ్వు నన్నేం చేయలేవురా అను కోపంగా. నువ్వు నన్నేమీ చేయలేవురా. నువ్వు ఒకసారి ఆ మైకంలో బొమ్మాలి అనను. బొమ్మాలి నిన్నొదలా. రెడీ? కళ్ళు కళ్ళు ప్లస్, కళ్ళు కళ్ళు ప్లస్. మీ వైఫ్ ఇష్టాన్ని మీరు ఇష్టపడతారా, లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారా? మా ఇష్టాన్ని నేను ఇష్టపడతానండి. ఆమె ఇష్టాన్ని నేను కాదని చెప్పాను ఎప్పుడు. ఆమె ఏదైనా ఇష్టపడుతుందంటే అది సరిగ్గా ఉంటేనే ఇష్టపడుతుంది. మీరు ఏదైనా అడిగితే మీకు భయపడి కొని పెడతారా, లేకపోతే ఇష్టంతో కొని పెడతారా? నేనంటే ఏం ఆయనకు భయం లేదు. ప్రేమనే మాకు. ప్రేమే, కానీ ఎందుకు భయం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయనకు ఇప్పుడు ఇక్కడికి వచ్చడంతో కొంచెం ఫియర్ తప్ప అట్లా ఏం లేదు. అంతేనా? దాదాపు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి పోడు. ఇక్కడైనా పెళ్లికి గిట్లా ఎవరైనా చాలా ఇంపార్టెంట్ ఉంటేనే నేనే చాలా ప్రెషర్ చేసి తీసుకెళ్తాను. ఎందుకు రావట్లా? ఏమో ఆయనకి ఇష్టం ఉండదు, బయటికి రావడం ఇష్టం ఉండదు. బెలూన్ పగలగొట్టండి. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకట్లా? బయటకు వెళ్తే ఏమైంది? ఆఫీస్ నుంచి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నా పనులు నాకు బిజీ ఉంటాయండి. ఎక్కడ పోయినా ఇక ఎక్కడ పోవాలనిపించదు. సరే కానీ అంత కాదు, నువ్వు సపరేట్ గా ఎక్కడైనా రూమ్ తీసుకొని ఒంటరిగా ఉండొచ్చుగా, ఎందుకు అందరితో ఉంటున్నావు? నాకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు 4 పిల్లలు, నా భార్య ఉండదు, ఒంటరిగా ఉండాలి. డ్యూటీ కదా, డ్యూటీ తకాయించి ఉంటావు కదా. ఇక డ్యూటీ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటాను నేను, పిల్లలు మా భార్యను చూసుకుంటాను, వాళ్ళకేం తక్కువ కాకుండా చూసుకుంటాను. అది ఇప్పుడు ఒక సొసైటీని మనం ఇల్లు అనుకుంటే, సొసైటీ చుట్టాలు, మీ ఆవిడ సైడ్ చుట్టాలు, ఇప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి కదా మనం. నాకు మా ఆవిడతో ఇంట్లో ఉంటేనే మైండ్ కూల్గా ఉంటుందండి, బయటకు వెళ్తేనే నాకు టెన్షన్. అదే అన్న, ప్రతిరోజు ఫంక్షన్స్ ఉంటాయా? అట్లా ప్రతి సండే ఫంక్షన్? అట్లా ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్తామండి, మామూలుగా తక్కువ వెళ్తాను. అదే ఆమె రమ్మంటే వెళ్తాను. అదే రమ్మంటుంది, ప్రతిసారి రమ్మంటుంది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా బాగా ఒప్పించాల్సి వచ్చింది. ఎందుకు? లాస్ట్ టైం ఇష్టం లేదా? లేదు, అట్లా కాదు. నాకు ఈ ప్రోగ్రామ్ మంచిగానే ఇష్టం, అందరితోటి కలిసి అంతా హ్యాపీగా అనిపించింది కదా. అట్లనే నువ్వు కూడా పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఇట్లనే ఫ్రెండ్ సర్కిల్ ఒకటి హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ ఆవిడకి ఏమైనా గిఫ్ట్లుగా ఏమైనా తెచ్చావా ఎప్పుడైనా, సర్ప్రైజ్ లాగా? తెచ్చాను, ఒక చీర తీసుకొచ్చిన. ఫస్ట్ టైం నేను తెచ్చిన, మా భార్యకి ఇచ్చిన. అది చూసి ఆమె ఎంతో ఖుషి అయిపోయింది. బట్టలని నేను తెస్తాను అనుకో. ఫస్ట్ టైం ఒక 8 years బ్యాక్ 9 years బ్యాక్ తీసుకొచ్చాడు అనమాట. దాని తర్వాత మళ్ళా చీర లేదు, ముచ్చట్లేదా? లేదు, డబ్బులు మేము విడిగా అయిపోయి నాకే.
ఇంత మొర పూలు తెస్తే కూడా ఓకే కదా? పువ్వులు నువ్వే ఏమి కావాలన్నా నువ్వే తెచ్చుకో అంటాడు. బడ్జెట్ అంతా నా దగ్గరే. డబ్బులు ఇచ్చేసి నీకు ఇష్టం ఉన్నది చేసుకో, ఏమైనా చేసుకో, ఇంకంతా నానెత్తి మీదే. ఇక అది బరువున్నా అల్కగున్నా నేనే చూసుకోవాలి. అర్థమైపోయింది, ప్రాబ్లం అర్థమైపోయింది. బెలూన్ బర్స్ట్ చేయండి. ఆవిడ ఎక్కువ పని చేస్తుంది కదా ఇంట్లో. ఐ మీన్ మీ బాధ్యత అన్ని పిల్లల బాధ్యత, నా బాధ్యత మా భార్యనే చూసుకుంటాను. అంటే కొంచెం మీరు షేర్ చేసుకుంటే ఇంకా. నేను ఆమె కష్టంలో షేర్ చేసుకుంటాను, సుఖంలో షేర్ చేసుకుంటాడా అండి? నిజంగా చెప్పండి. బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. ఇంకా నాకైనాకు ఇది ఏదైనా సమస్య అంటే నువ్వేం భయపడకు నేనున్నా అని నాకు ధైర్యం. ఒక మాట చెప్తాడు. మీ ఆవిడకి ఎప్పుడన్నా నువ్వు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా? రాలేదండి. చెప్పలేదా? తప్పు చేయలేదు అయితే నువ్వు? కానీ మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మీ ఆయన తక్కువ మాట్లాడతాడు, తక్కువ ఇన్వాల్వ్ అవుతాడు? తక్కువ మాట్లాడతాడు, నేనే మాట్లాడిపియాలి ఆయన. అయితే అసలు పెళ్లి తర్వాత 20 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పిండో లెక్క పెట్టచ్చా? అట్లా కూడా లేదా? అట్లా లవ్ యూ అట్లా ఏం కాదు కానీ చాలా ప్రేమగా ఉంటాడు, బాధ్యతగా ఉంటాడు. ఎప్పుడైనా చెప్పాడా ఎంత ప్రేమిస్తున్నాడో? అట్లా మేమేం చెప్పుకోలేదు. అది వచ్చారు. రెడీ. ఇప్పుడు ఒక 1 minute కంటిన్యూస్ గా మాట్లాడాలి. మీ ఆవిడ్ని పొగుడుతూ లాస్ట్ కి నేను చెప్పు అన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. ఓకేనా? మీ ఆవిడ్ని పొగుడుతూనే ఉండాలి. రెడీ, స్టార్ట్. నువ్వు చాలా మంచిగా పని చేసుకుంటావు, పిల్లలను బాగా చూసుకుంటావు, నేనున్నా లేకున్నా బాధ్యత అంతా నీదే. నువ్వు అంటే నాకు, నీ మాట అన్నా నువ్వు నాకు చాలా గౌరవం. ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేసి పిల్లలను మంచిగా చూసుకోవాలి. నీ కోసం మారుతాను. జీ తెలుగు సాక్షిగా నిజంగా చెప్తున్నాను. ఐ లవ్ యూ లీలావతి. సూపర్ సూపర్ సూపర్. రండి సార్. వెల్కమ్ టు కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్. ఏమండి, మీరు మీకు నచ్చినట్టుంటారా లేకపోతే మీ వారికి నచ్చినట్టుంటారా? కొన్ని విషయాలు నాకు నచ్చినట్టు ఉంటా, కొన్ని ఆయనకు నచ్చినట్టు ఉంటా. లేదు, ఎక్కువగా మీకు నచ్చినట్టుంటారా లేకపోతే మీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వారు చెప్పినట్టే చెయ్యాలి అని ఆయనకు నచ్చినట్టు మీకు నచ్చినట్టే ఉంటారు? సూపర్ అండి. మీరు చెప్పండి సార్. ఆమె లాగుంటే నాకు చాలా ఇష్టం. నేను పుట్టిన తర్వాత మా అమ్మ చనిపోయింది. నేను మా అమ్మని చూసి ఎరగను. దాదాపు నా లైఫ్ అంతా హాస్టల్స్, రూమ్స్ అది ఉన్నాను. ఈమె వచ్చిన తర్వాతనే నాకు ఒక ఇల్లు అన్ని ఏర్పడ్డాయి కాబట్టి, ఈమె వచ్చిన తర్వాతనే మొత్తం నాకు ఒక ప్రపంచం ఏర్పడింది. బాబు ఉన్నాడు, పాప ఉన్నాడు కాబట్టి ఈమె ఎట్లా అంటే ఇష్టం. ఇంకోటి బయట ఎట్లా తిరగాల ఏం చేయాలో ఫస్ట్ ఏం తెలిసేది కాదు. ఈమె ఫ్యామిలీ మధ్య ఉంది కాబట్టి అన్నీ తెలుసుకొని చేసి నాకు చెప్తుంటుంది. ఎట్లా చేయాలా, ఏమిటి, ఏ విధంగా మాట్లాడాలని తెలియజేస్తుంటుంది కాబట్టి ఆమెలాగా ఉంటూ నాకు చెప్తూ ఉంటుంది. ఆమె చెప్పినట్టు కూడా నేను చాలా మటుకు నేను వింటుంటాను. ఓకే, సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన అంటే మీకు ఎందుకండి అంత ఇష్టం? మంచిగా చూసుకుంటాడు, ప్రేమ చూసుకుంటాడు బాగానే. మీరు మాటకు ముందు నవ్వు, మాట తర్వాత ఒక నవ్వు పడేస్తున్నారు. నవ్వుతూనే పడేసిన ఆయనని. నవ్వుతూనే పడే నవ్వు ఆ సొట్ట బుగ్గలు అంతేనా? చెప్పారు. ఏం చెప్తున్నారు మీ ఆయన గురించి? బాగా చూసుకుంటారు. ఇంకా దేని దగ్గర ఏమి అన్నాడు, ఏం చేసినా ఏదని, అందుకని చాలా ఇష్టం నాకు. పిల్లల్ని కానీ నన్ను కానీ చాలా బాగా చూసుకుంటాడు. ఎప్పుడన్నా మా ఆయన ఇలా ఎందుకున్నాడు, ఇలా ఎందుకు లేడు అని 19-20 years లో ఎప్పుడన్నా అనిపించిందా? అట్లా అని ఏం లేదు, కానీ ఏదైనా ఉన్నా కూడా అదే ఆయననే బాధపడుతూ ఉంటాడు. నాకు చెప్తే నేను ఏడ బాధపడతానో ఏమనేసి ఏం చెప్పాడు నాకు. చెప్పడా? దాచి పెడుతుంటాడా? దాచి పెడుతూ ఉంటాడు. హెల్త్ ఇష్యూస్ దాచి పెట్టడం అంటే హెల్త్ గానీ, ఫైనాన్స్ గానీ, ఏదైనా పిల్లల చదువు దగ్గర గానీ దేని దగ్గర అయినా అట్లానే ఉంటాడు. ఇలా మా ఫ్యామిలీలో ఒక విషయం జరిగిందండి. మా మావయ్య, అత్తయ్య ఉంటారు అనమాట. మా మావయ్య చనిపోయిన తర్వాత మా మావయ్య కూడా ఇలానే అనమాట. ఏ విషయం చెప్పకుండా మొత్తం ఆయనే చూసుకునేవాడు అనమాట. దాని తర్వాత మా అత్త ఇప్పుడు ఎంత అంటే ఆ కొత్త కొత్త విషయాలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. కానీ మా అత్త ఎంత బాధపడుతుందో, అయ్యో ఇది నాకు తెలియలేదే, ఇది నాకు తెలియలేదు, ఇది నాకు తెలియలేదే అని అనుకుంటున్నాను అనమాట. అంత గ్యాప్ ఉండదులేండి, ఒక రోజు మరుస రోజే అంతే. ఆ క్షణం అప్పుడు కాదు, కానీ ఆ మరుస రోజు ఫీలింగ్ చూసి నాకు తెలుస్తుంది. అడుగుతాను ఎందుకు బాధపడుతున్నారు అంటే అప్పుడు చెప్తాడు.
కానీ తెలంగాణ నాకు చెప్పి షేర్ చేసుకోడు. కానీ అది కూడా 1 day 2 days కూడా డిలే చేయకండి. ఏదైనా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు ఫైనాన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త విషయాలంటే చెప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. మెయిన్లీ హెల్త్ గురించి చెప్పండి. ఇప్పుడు అది ఇప్పుడు నుంచి ఏ విషయం ఎప్పుడు జరుగుతున్నా ఇమీడియట్ గా నీకు చెప్తూనే ఉంటాను. నీకు పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను. నాకు దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఖర్చు ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా అడుగుతాను. అదే సూపర్. మీరు అండ్ మీరు ఇవ్వాలి. ఖర్చు లేకపోతే కొంగు ఉంటుంది దగ్గర. అదే బెలూన్ పగలగొట్టండి. సో ఫైనల్ గా ఇప్పుడు 20 years అవుతున్నాయి, ఇంకో 8 years ఉన్నాయి మీ లైఫ్ లో. ఇద్దరు కలిసి ఉండాలి 80 long years. మధ్యలో ఎప్పుడో ఇద్దరికి ఎవరికో ఒకరికి బోర్ కొట్టేస్తుంది రిలేషన్షిప్ లో. ఏం తెలియదు. బోర్ కొట్టకుండా ఉండాలంటే మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేసుకుంటారు? నెక్స్ట్ 8 years ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ ఇయర్స్ అంటే ఇంకా మేము ఒకరికొకరు ఇష్టపడుతున్నాము, పిల్లలను చదివిస్తున్నాము. దాదాపు ఒక 4-5 ఏళ్ళు అయితే పిల్లలు అయిపోయి, ఒక అమ్మాయి పెళ్లి అయిపోయి ఒక అత్తగారింటికి పోవచ్చు, బాబు పెళ్ళి వాళ్ళ ఇంటిగా ఉంటారు. కాబట్టి మేము ఇద్దరం అయితే ఇంకా, ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత నాకు లైఫ్ వచ్చింది కాబట్టి నేను ఆమెతో లైఫ్ ఉన్నంత వరకు ఆమెతో ఉండడానికి నేను ఇష్టపడతాను. అది మీ సైడ్ ప్రామిస్. మీరేం? నా సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అట్లనే లైఫ్ లాంగ్ కూడా ఇట్లనే హ్యాపీగా ఉండేసి ఇద్దరం. మీరు మీ ఆయన కోసం ఏమైనా మారాలనుకుంటున్నారా? మారారా? చాలా మారిందండి. దాదాపు పెళ్లి అయ్యేటప్పుడు, పెళ్లి కాకముందు బాగా కాఫీ టీ బాగా తాగేదంట. ఇది మారాను అంతకుముందు నేను కాఫీ టీ అసలు తాగను, ఈ రోజు కూడా తాగను. నా కోసం పూర్తిగా మానేసింది. కాఫీ టీ తాగడం మానేశారా? పూర్తిగా మానేసింది. ఇంట్లో ఏమన్నా సాక్రిఫైస్ అయ్యేది? మీరేమన్నా మానుకున్నారా? ఆమె చికెన్ మటన్ బాగా తింటది. అది నేను తినాలని చూస్తున్నా కానీ ఒక 20 years నుంచి ఎందుకో తినాలనిపించలేదు. ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు. అది ఒక్కటి నేను మారలేకపోతున్నా. చికెన్ మటన్ తింటున్నా. మీరెందుకు తిన్నా? మీరు తింటారా? నేను తింటాం లేదు. ఆ విషయంలో మాత్రం క్షమాపణ కోరాను. ఎందుకు వాడు చూస్తాను నాకు అనిపించలేదు. మనస్ఫూర్తిగా చాలా సార్లు క్షమాపణ కోరాను. తెచ్చినప్పుడల్లా సారీ క్షమించమని చెప్పి అడుగుతుంటాను. రైట్. బెలూన్ పగలగొట్టండి. అది ఏం ప్రామిస్ చేసుకున్నావు? నువ్వు ఏం ప్రామిస్ చేస్తున్నావు? మీరు మీ సైడ్ నుంచి ఏం ప్రామిస్? నెక్స్ట్ 8 years హ్యాపీగా ఉండాలంటే కమాన్. ఈ రోజు నుంచి నీకు అనుకూలంగా, నీకు ఇష్టమైనటి సాధ్యమైనంత వరకు, నా శక్తి మేర వరకు నీ కోసం, నీ ఆనందం, నీ సంతోషం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు స్కోరింగ్ అండ్ ఎలిమినేషన్. ఈ రౌండ్ కు ముందు కల్లు ప్లస్ కంటే ముందు లీడింగ్ లో ఉన్నారు మా అరుంధతి పెద్దమ్మ గారు విత్ 500 points. రామ్ గోపాల్ గారు మీ దగ్గర 400 points అండ్ మీ దగ్గర 400 points ఉన్నారు. కల్లు ప్లస్ రౌండ్ మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు ఒక్కరిది కూడా ఐ కాంటాక్ట్ లేదు. పక్కన ఎక్కడెక్కడో చూస్తున్నారు కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు. ఎవరిది లేదు. ఇప్పుడు ఎవరు తక్కువ మిస్టేక్లు చేస్తారు, ఎవరు ఎక్కువ మిస్టేక్లు చేస్తారు, దాని బేస్ మీద అతి తక్కువ మిస్టేక్స్ ఐ కాంటాక్ట్ లో కూడా కొద్దిగా మిస్ చేసిన వాళ్ళు ఎవరంటే సేఫ్ సైడ్ లో లాస్ట్ రౌండ్ కి వెళ్ళే కపుల్ ఎవరు అంటే ఎవరు? మిస్టర్ అండ్ మిస్సెస్ రామ్ గోపాల్ గారు. ఇప్పుడు ఇక్కడ అండ్ అక్కడ కాంపిటీషన్ ఉంది. ఎవరో ఒకే జంట లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. MMPP టైటిల్ కోసం ఫైట్ చేయడానికి లాస్ట్ రౌండ్ కి వెళ్ళే కపుల్ ఎవరంటే అరుంధతి పిన్ని, పొట్టబుగ్గల పిన్ని. మీరిద్దరు మిస్టేక్స్ చేశారు కానీ ఎక్కువ మిస్టేక్స్, ఎక్కువ ఐ కాంటాక్ట్ మిస్ అయిన కపుల్ అరుంధతి పిన్ని. లాస్ట్ రౌండ్ లో మీరు వెళ్ళట్లేదు. సో సారీ. రామ్ గోపాల్ గారు ఇప్పుడు సో ఈ గేమ్ ఏంటంటే మీకు అది మాస్కులు పెట్టాం కదా, మాస్క్ కి తొండ ఉంది. తొండ కార్నర్ కి మ్యాగ్నెట్ ఉందన్నమాట. అయితే కింద ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కి ఐరన్ సీకు లాగా చిన్నగా పెట్టాను అనమాట. అది మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవుద్ది. ఫ్రూట్ ని తీసుకెళ్లి మీ ఆవిడ అక్కడ కూర్చుని చూడండి. మీ ఆవిడ అక్కడ కూర్చున్నారు కదా, ఆ బాస్కెట్ లో వెళ్ళి ఈ ఫ్రూట్ తీసుకెళ్లి అందులో వెయ్యాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 3 minutes time starts now. Come on, Pedala, come on. పట్టుకో 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 హరే పట్టుకో. మీరు ఏ ఫ్రూట్ తీసుకెళ్తున్నారు ఈసారి?
మరి అయ్యో లేదండి, పోయింది అది. కమాన్ ఫాస్ట్. మీరు సీరియస్ గా అలా గట్టిగా లాగేస్తే అది ఊడిపోయి పడిపోతుంది. మెల్లగా ఫ్రూట్స్ రామ్ గోపాల్ గారు లీడింగ్, సూపర్. కమాన్ సార్, లీడింగ్ వెరీ గుడ్. అదే స్పీడ్ తో. అయ్యో రవి చూడు, ఒకేసారి 2 ఫ్రూట్స్ తీసుకెళ్తున్నారు. ఒకటి మైనస్ చేసేయండి. పాపం ఎక్కడ అంకుల్ తీసుకెళ్ళలేకపోతున్నారు, అంకుల్ కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఎస్ వా వచ్చేసింది. అయ్యో ఉండు. రవి ఆగు, మా పెద్ద వచ్చారు, వెయిట్ చేయి. ఉండు, ఆగు. మా పెద్దకి ఇప్పుడు ఒకటి వచ్చింది, తొండి. రవి నీ బుట్ట కలర్ఫుల్ గా ఉంది, నా బుట్ట ఓన్లీ 1 కలర్ తో ఉంది. ఇది ఆర్జీవి గారి బుట్ట, ఇది మా సొట్టబుగ్గల పిన్ని బుట్ట, ఎల్లో బుట్ట. లెక్కబెట్టు. 1 2 3 10 11 12. కమాన్ రెడీ. 1 2 3 11 12 13 14 15 16 17. గిఫ్ట్. ఇన్ని ఎలా ఫ్రూట్స్ చేశారండి మీరు, ఎలా సాధ్యం? ఇంటికాడే చెప్పండి, గిఫ్ట్ ఇచ్చేస్తున్నా ఈ రోజు. అవునా? హ్యాపీ మ్యారేజ్ డే అండ్ కంగ్రాచులేషన్స్. సూపర్. ఇప్పుడు గిఫ్ట్స్. గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇద్దాం. కుంకుమ బర్ని లేడీస్ కి, హస్బెండ్స్ కి వాచెస్. లేడీస్ కి సారీస్. వెరీ నైస్. సూపర్. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్. మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి ఓ హోమ్ థియేటర్ యానివర్సరీ గిఫ్ట్స్ జీ తెలుగు తరపు నుంచి. ఈసారి కంగ్రాచులేషన్స్. అర్రే 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 అర్రే. అండ్ అంతేకాదండి, ఇది హోల్ జీ తెలుగులో ఉన్న అన్ని సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ తరపు నుంచి ఒక చిన్ని కానుక. మిమ్మల్ని మీరు చూసుకోండి. కంగ్రాచులేషన్స్. సో ఆర్జీవి గారికి ఎలా అనిపించిందండి? చాలా సంతోషం ఇంతవరకు వచ్చినందుకు. ఈ గేమ్ తరపున చాలా మీ అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్, అంత దూరం నుంచి మా కోసం వచ్చినందుకు. నేను ఇక్కడ వరకు మా ఆయనను తీసుకొని రావడమే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన అసలు ఏడికి రాడు, ఇక్కడ ఉండి ఇది నాకు లైఫ్ లో కూడా ఒక తీపి జ్ఞాపకం లాగా నాకు ఇది మిగిలిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాట్లాడినందుకు. అండ్ అలాగే మీరు కూడా మా షోకి రావచ్చండి. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి, మేమే మీకు కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. బాయ్.